స్తోత్రం. మరొకసారి మీ అందరిని కూడా యూట్యూబ్ ద్వారా ఈ ఉదయకాల వేళ కలుసుకోవటం మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఎవరైతే యూట్యూబ్ చూస్తూ ఉన్నారో మరి ఈ మాటలు వినాలని ఆసక్తి కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రేమపూర్వకమైన క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఈరోజు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, నేను చదువుతాను, మీరు వినండి ప్రియ దేవుని పిల్లారా. 54వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని అంటూ ఉన్నాడండి. ఇక్కడ దేవుడు పలుకుతున్న మాట ఏమిటి అని అంటే, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప ఎటువంటిది అని మనం గమనిస్తే, సముద్రములో ఉన్నటువంటి అలలు ఎలాగైతే వెనువెంబడి అలలు వస్తూ ఉన్నాయో, నీ పట్ల ఈ భూమి మీద దేవుని కృప ఎలాగైతే అలలు వలె వస్తున్నాయో, దేవుని కృప కూడా ఆకాశము నుండి నీ మీదకి దిగి వస్తూ ఉన్నది. ఆ కృపను నీవేం చేయాలంటే పొందుకోవాలి. ఆయన కృప ఎప్పుడు కూడా నీ పైన ఉన్నది. యోబు జీవితంలో మనం చూస్తే దేవుని కృప యోబు పైన ఉన్నది కాబట్టి రెండంతలుగా దేవుడు యోబుని ఆశీర్వదించాడు. మరి ఈరోజు ఆ కృప నీకు కావాలి అని అంటే, ఆయన అనుగ్రహించే కృపను నీవు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. మరి అలాగే ఆ కృప మరి పేదవాడైనటువంటి లాజరు మీద కూడా దేవుని కృప ఉన్నది. తన పేదరికములో కూడా అతను తప్పు చేయలేదు. తన పేదరికములో కూడా అతడు ఏమాత్రము కూడా భక్తిలో నుండి తొలగిపోలేదు. అతడు శరీరమంతా పుండ్ల చేత ఉన్నప్పటికీ, అవి కృక్కలు నాకుతూ ఉన్నప్పటికీ అతడు భక్తి జీవితములో నిలకడగా ఉన్నాడు. కాబట్టి దేవుని కృప పేదవాడైన లాజరు మీద ఉన్నదండి ప్రియ దేవుని ప్రియులారా. మరి గమనించండి, ధనవంతుడు చనిపోతే ఊళ్ళో ఉన్న ధనవంతులు పెద్దవారు అందరూ వచ్చారు. మరి పేదవాడైనటువంటి లాజరు చనిపోతే దేవుని దూతలు దిగి వచ్చినాయి. అంటే చూడండి, దేవుని కృప ఎంతగానో పేదవాడైన లాజరు పైన ఉన్నది. దేవుని కృప యోబు పైన ఎంతగా ఉన్నది గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఈరోజు దేవుని కృప ప్రతి వారి మీదకు దిగి వస్తుంది. అయితే ఆ కృపను పొందుకునే భక్తి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. పర్వతాలు తొలగిపోయినా మెట్టెలు దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. అంత గొప్ప కృప నా దేవుని కృప ప్రియమైన పిల్లరా. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీ పైన కూడా దేవుని కృప ఉన్నది. అయితే ఆ కృపను నీవు ఆయన సన్నిధిలో కనిపెట్టి దేవుని కృపను నీవు పొందుకోవాలి. సముద్రంలో అల్లు ఎలాగైతే వెనువెంబడి వస్తూ ఉన్నాయో, ఈ యొక్క చేపలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అలలకు ఎదురెళ్ళి నూతనమైనటువంటి శ్వాసని, నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, నూతనమైనటువంటి ఒక సంతోషాన్ని అవి ఎలాగైతే పొందుకుంటున్నాయో, దేవుని కృప కూడా నీ మీదకి అలల వలె వచ్చుచూ ఉండగా నీవు కూడా ఆ యొక్క కృపను దేవుని సన్నిధిలో పొందుకొని నీవు కూడా యథార్థముగా, పవిత్రంగా ఎలాగైతే యోబు జీవించాడో, ఎలాగైతే పేదవాడైన లాజరు జీవించారో ఆ రీతిగా యథార్థంగా నీవు ఉంటే ఆయన కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి ప్రియమైన పిల్లరా, ఆయన కృప నీకు కావాలంటే మోకరించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రభువా నాయనా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, దయగలిగిన దేవా, కృప కలిగిన రాజా, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నానా, పర్వతాలు తొలగిపోయినా
మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను వీడిపోదని నాయన మీరు పలికిన ఈ మాటల బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఎవరైతే నాయన ఈ దేవుని మాటలు వింటున్నారో అట్టి వారిపైన నీ కృప మెండుగా కుమ్మరించబడును గాక. అట్టి వారిపైన నీ యొక్క ఆరోగ్యము కుమ్మరించబడును గాక. అట్టి వారిపైన నీ పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ఈ చెప్పబడిన ఈ మాట ద్వారా నాయన నీ బిడ్డలు దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి మీరు కృప చూపించండి, సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగే నాయన కొన్ని ప్రాంతాల్లో తండ్రి తుఫాను చేత నాయన చాలా మంది కూడా ప్రభువా నాయన రిస్కులు ఇబ్బందులు పడుతూ ఉంటుండగా అట్టి వారిపైన నీ కృప చూపండి, అట్టి వారిపైన నీ దయను చూపండి. నీ కృపను పొందుకోవటానికి అనేక మంది అర్హులుగా మీరు మార్చమని నీ నామానికి మహిమ తెచ్చుకో, ఘనత తెచ్చుకో అయ్యా నాయన. అలాగే ప్రభు బలహీనలు ముట్టండి, గర్భిణీ స్త్రీలను ముట్టండి, గర్భం లేని వారికి గర్భాన్ని ఇవ్వండి, అప్పులు ఉన్నటువంటి వారు విడిపించండి. నూతన కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క దేవుని మాటలు వింటున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మరి మీ కొరకు నిత్యము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి మీరు ఎవరికైనా ప్రార్థన అవసరతలు కావాలి, దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకోవాలనేటువంటి వారు మరి ఎవరైనా ఉన్నప్పటికీ మరి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా యొక్క నెంబర్ చెప్తాను, ఫోన్ నెంబరు. మరి ఆ ప్రకారంగా ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తాం. నా యొక్క ఫోన్ నెంబర్ మీకు చెప్తూ ఉన్నాను, 9908677418ని మరి మీరు ఆ ఫోన్ చేసినట్లయితే దైవజనులుగా ఉన్నటువంటి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. అలాగే ఈ యొక్క వీడియోని చూసినప్పుడు ప్రతి వారు కూడా మరి స్క్రోల్ చేయక మరి షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేసి ఈ యొక్క పరిచర్యను మీరు మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా యేసు క్రీస్తు పేరట శుభాలు కలుగునుగాక.